17 లక్షల మందిని మోసం చేసి 30,000 కోట్లు కొట్టేసిన స్కామ్. ఈ ఒక్క స్కామ్ వల్ల 200 మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. పల్లెటూర్లలో ఉండే జనాలను వాడుకొని చేసిన ఈ శారదా స్కామ్ అంటే ఏంటిది, దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు, 3 రాష్ట్రాల్లో ఉండే ప్రజలను మోసం చేసి కొన్ని వేల కుటుంబాలని రోడ్డున పడేలాగా ఎలా చేశారో డీటెయిల్డ్గా వీడియోలో తెలుసుకుందాం. ఇది అర్థం కావాలంటే ఈ కంపెనీ స్కామ్ లాగా మారకముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఈ కథ మొదలయ్యేది సుదీప్ సెన్ అనే వ్యక్తి నుండి. ఈయన శారదా గ్రూప్కి చైర్మన్ అండ్ ఫౌండర్. అయితే కొన్నేళ్ల ముందు శారదా గ్రూప్ని బాగా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈయన ఫిక్స్ అయ్యాడు. కానీ బిజినెస్ పెరగాలంటే పైసలు కావాలి. దానికోసం ముందు బ్యాంక్స్కి వెళ్ళి బ్యాంక్ నుండి లోన్స్ తీసుకుందాం అనుకోండు. బట్ బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇస్తారేమో, కానీ దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి ఈయన ఇంకేదైనా ప్లాన్ ఉంటే ఆలోచిద్దామని చెప్పేసి ఆలోచించడం స్టార్ట్ చేసిండు. ఆ తర్వాత సుదీప్ సెన్కి వచ్చిన ఆలోచన బాండ్స్ అండ్ డిబెంచర్స్లో జనాలని పైసలు పెట్టమని చెప్పేసి వాటి నుంచి మనం కంపెనీని గ్రో చేయొచ్చు అని అనుకుండు. అయితే ఈ బాండ్స్ ఎట్లా అంటే, మనం ఈ బాండ్స్ని నార్మల్ జనాలకు ఇచ్చి వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి బ్యాంక్కి కట్టాల్సినంత ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ రెండోది, ఆ జనాలకి బ్యాంక్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ కాబట్టి ఇట్లనే చేద్దామని అనుకుండు. బట్ ఇలాంటి బాండ్స్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తే మనం కళ్ళు మూసుకొని దాంట్లో పైసలు పెట్టచ్చు, ఎందుకంటే గ్యారంటీ ఉంటుంది కాబట్టి. బట్ ఒక ప్రైవేట్ కంపెనీ ఇలాంటి బాండ్స్ ఇస్తుంది అంటే ఆ కంపెనీ ఎప్పుడైనా ఎస్కేప్ అవ్వచ్చు. సో రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ఊళ్ళో జనాలు దీంట్లో పైసలు పెట్టాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తుండు. అలా ఆయనకి ఇంకో ఐడియా తట్టింది. ఇలాంటి అర్బన్ ఏరియాస్లో జాబ్ చేస్తున్న వాళ్ళకే ఈ బాండ్స్ అండ్ డిబెంచర్స్ గురించి సరిగా తెలియదు. సో నార్మల్ జనాలకి ఏం తెలుస్తుంది అని చెప్పేసి వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, అస్సాం లాంటి స్టేట్లను పట్టుకుంటూ దాంట్లో చాలామంది ఏజెంట్స్తో మాట్లాడి మీరు మీ ఊర్లో ఉండే జనాలను కన్విన్స్ చేసి మా స్కీమ్లో ఇన్వెస్ట్ చేపిస్తే మీకు 25 నుంచి 30% కమిషన్ ఇస్తా అని చెప్పేసి చెప్పిండు. సో దానివల్ల చాలామంది జనాలు శారదా గ్రూప్లో జాయిన్ అవుతూ వచ్చారు. అండ్ వాళ్ళు జాయిన్ అయ్యి పైసలు పెట్టడమే కాకుండా వాళ్ళంతా ఏజెంట్స్ లాగా మారి ఊర్లో ఉండే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఒక స్కీమ్ని తీసుకొచ్చారు, మనం దాంట్లో పైసలు పెడితే మనకి ఇంత % మిత్తి వస్తుంది అని చెప్పేసి ఊర్లలో వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేశారు. మనకు తెలిసిండే కదా, బాగా చదువుకున్నాడు వీడు, వీనికి అన్నీ తెలిసే ఉంటాయని చెప్పేసి వాళ్ళ మాటలు విని చాలామంది శారదా గ్రూప్లో పైసలు పెట్టడం స్టార్ట్ చేశారు. అలా ఒక ఊరు నుంచి ఇంకో ఊరు, ఇంకో ఊరు నుంచి ఇంకో ఊరు, ఇలా ఈ 3 స్టేట్లలో చాలామంది డబ్బులు పెడుతూ ఉన్నారు. అయితే ఇంతమంది డబ్బు పెట్టేసరికి ఎవరికో ఒకరికి డౌట్ అయితే వస్తుంది కదా. అప్పుడే సెబీ వాళ్ళ కన్ను వీళ్ళ మీద పడ్డది. ఈ ఇన్వెస్ట్మెంట్స్, బాండ్స్ అండ్ డిబెంచర్స్ లాంటివి సెబీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. వాళ్ళు శారదా గ్రూప్ వాళ్ళకి ఒక నోటీస్ పంపించేసి మీ కంపెనీలో 50 మంది కన్నా ఎక్కువగా ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారు, మీరు సెబీ నుంచి అప్రూవల్ తీసుకున్నారా అని చెప్పేసి, పర్మిషన్ ఉందా అని చెప్పి అడిగారు. మన సుదీప్ సెన్ తెలివిగా ఏం చేసిందంటే, మేము వీళ్ళని ఇన్వెస్ట్ చేయమని చెప్తలేము, మా శారదా గ్రూప్ అనేది బాండ్స్, డివిడెండ్స్ ఇస్తలేదు, మేము ఒక చిట్ ఫండ్ నడుపుతున్నాం, దాంట్లో ఈ ఊరు వాళ్ళంతా పైసలు పెడుతున్నారు అని చెప్పేసి సెబీని నమ్మించింది. అయితే చిట్ ఫండ్స్ జోలికి సెబీ వాళ్ళు రారు. ఇంతకుముందు ప్రకాష్ రాజ్ స్కామ్లో గోల్డ్ విషయంలో సెబీ వాళ్ళు ఇన్వాల్వ్ గారు అని చెప్పిన, అండ్ చిట్ ఫండ్ దాంట్లో కూడా సెబీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ సెబీ వాళ్ళు ఈ శారదా గ్రూప్ని ఎంక్వైరీ చేస్తాం అని చెప్పేసి చెప్పారు. బట్ అంతకన్నా ముందే, అంటే 2009 సంవత్సరంలోనే 239 ఫేక్ కంపెనీస్ని క్రియేట్ చేసి ఈ డబ్బు ట్రాన్సాక్షన్స్ అన్నిటిని వేరే కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేస్తూ సెబీ వాళ్ళు కూడా ట్రాక్ చేయలేని విధంగా ఒక కాంప్లెక్స్ కార్పొరేట్ స్ట్రక్చర్ని వీళ్ళు తయారు చేసుకున్నారు. సో ఇప్పుడు సెబీ వాళ్ళకి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ ఎక్కడి వరకు వెళ్తున్నాయని చెప్పి క్లియర్గా ట్రాక్ చేయలేకపోతున్నారు. అండ్ ఇది చిట్ ఫండ్ స్కామే అని చెప్పేసి వాళ్ళని నిరూపించడానికి అందులో పైసలు పెట్టిన వాళ్ళకి హాలిడే ట్రిప్స్ ఇవ్వడం, ఇఫ్ వాళ్ళకి ఆ ట్రిప్ వద్దనుకుంటే ఆ ట్రిప్కి మొత్తం ఎంతైతే పైసలు ఖర్చు అవుతాయో ఆ డబ్బుకి మీకు 12 నుంచి 14% ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి ఆ ట్రిప్ క్యాన్సిల్ చేయించి వాళ్ళకి అలా ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పడం, ఇలా కొన్ని విషయాలు చెప్పింది. అండ్ 2011 సంవత్సరంలో ఈ శారదా వాళ్ళు బాగా అప్పుల్లో కూరుకుపోయిన గ్లోబల్ ఆటోమొబైల్స్ అనే కంపెనీని కొనేసింది. కొన్న తర్వాత దాంట్లో 150 మంది ఎంప్లాయీస్ పని చేస్తున్నారు. వాళ్ళందరికీ ఎలాంటి పని చేయకున్నా కానీ శాలరీ ఇస్తూ పోయింది. అండ్ వాళ్ళందరికీ ఇచ్చిన ఒక్కటే ఒక పని, ఎప్పుడైనా ఎవరైనా ఇన్స్పెక్షన్ కోసం వచ్చినా, ఎంక్వైరీ కోసం వచ్చినా మీరు అప్పుడు వర్క్ చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాలి అని చెప్పింది. అట్లా జనాల దగ్గర నుంచి మెల్లమెల్లగా పైసలు రావడం స్టార్ట్ అయింది. అండ్ సెబీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదో ఒక మాయమాటలు చెప్పేసి తప్పించుకుంది. ఈ విధంగా 17 లక్షల మంది దగ్గర పైసలు తీసుకొని 4,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసారు. బట్ ఇది యాక్చువల్ అమౌంట్ కాదు, జస్ట్ ఒక ఎస్టిమేషన్ వేసి చెప్పిన అమౌంట్ మాత్రమే. బట్ ఇప్పుడు మనకు వచ్చే మెయిన్ డౌట్, అసలు ఈ చిట్ ఫండ్ అంటే ఏంటిది అండ్ ఇదంతా స్కామ్ లాగా ఎట్లా మారింది? చిట్ ఫండ్ అంటే మెయిన్గా ఏం లేదు, మనం ఎప్పుడెప్పుడు మన ఇంట్లో వాళ్ళు చిట్టీలలో పైసలు పెట్టినాం అని చెప్పేసి వింటూనే ఉంటారు. ఎగ్జాంపుల్కి 10 మంది కలిసి 10,000 రూపాయలు వేసుకొని ఒక 10 నెలల పాటు చిట్టి నడిపిద్దామని చెప్పేసి అనుకోరు. అంటే వాళ్ళంతా ఫస్ట్ నెల 1,00,000 రూపాయలు జమ చేసారు. అయితే ఈ పైసలన్నీ ఎవరైతే ఆ గ్రూప్లో ట్రస్టెడ్ పర్సన్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడము, లేకపోతే వాళ్ళంతా చిట్టీలు వేసి ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఇచ్చి నీ దగ్గర పెట్టుకో అని చెప్పడము లాంటివి చేస్తూ ఉంటారు. రెండోది, దీంట్లో ఏం చేస్తారంటే ఆ 10 మందిలో ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకసారి పైసలు అవసరం పడుతుంది.
సో అట్లా పడ్డప్పుడు బిడ్డింగ్ వేస్తారు. ఇప్పుడు వినాయక చవితికి లడ్డు వేలం పాట వేసినప్పుడు పైసలు పెంచుకుంటూ పోతుంటారు కదా, 20,000, 50,000, 1,00,000 అట్లా. బట్ దీంట్లో పైసలు తగ్గించుకుంటూ పోతుంటారు. అంటే ఎగ్జాంపుల్కి 1,00,000 రూపాయలు ఉన్నాయి, నాకు 10,000 పోయినా పర్లేదు, జస్ట్ 90,000 ఇవ్వండి, ఇప్పుడు పైసలు అవసరం ఉన్నాయి అని చెప్పేసి ఒకరు చెప్తారు. బట్ అప్పుడే ఇంకొకరు వచ్చి నాకు 88,000 ఇచ్చినా చాలని చెప్పేసి ఇంకొకరు చెప్తారు. అట్లా రేట్ తగ్గుతూ ఎవరైతే తక్కువ అమౌంట్ చెప్తారో వాళ్ళకి ఈ పైసలు ఇస్తారు. అండ్ మిగిలిన పైసలన్నీ మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ లాగా పంచిపెడుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి, ఎవరైతే దీంట్లో నుంచి పైసలు ఇస్తారో వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ బిడ్డింగ్ వేయలేరు, ఆ తర్వాత వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. ఈ విధంగా చిట్టీలు పనిచేస్తూ ఉంటాయి కదా. దీన్ని పెద్ద స్కేల్లో చేయాలని చెప్పి శారదా చిట్ ఫండ్ స్కామ్ని లాంచ్ చేశారు. అట్లా వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, అస్సాం లాంటి పల్లెటూర్లలో ఉండే జనాల దగ్గరికి ఈ ఏజెంట్స్ వెళ్ళి కొత్త చిట్ ఫండ్ మార్కెట్ లోపలికి వచ్చింది, మీరు దీంట్లో పైసలు పెడితే మీకు 15% నుంచి 20% మిత్ వస్తుంది అని చెప్పేసి జనాల్ని కన్విన్స్ చేసిండు. కానీ ఊర్లో ఉన్న వాళ్ళంతా తిక్కోలేలు ఏం కాదు కదా, ఇట్లా కొత్త కంపెనీ వచ్చింది అనగానే వాళ్ళు ఏం పైసలు పెట్టరు. సో అట్లాంటప్పుడు వీళ్ళు వాళ్ళ మీద ట్రస్ట్ క్రియేట్ చేసుకోవాలి. అందుకే ఈ శారదా గ్రూప్ ఏం చేసిందంటే బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో పైసలు పెట్టింది. అండ్ దాంట్లో ఫేమస్ స్టార్స్ అండ్ టీఎంసీ ఎంపీస్ అయిన శతాబ్ది రాయ్ అండ్ మిథున్ చక్రవర్తిని బ్రాండ్ అంబాసిడర్ లాగా చేసింది. అప్పట్లో వీళ్ళు చాలా ఫేమస్. అండ్ కునాల్ ఘోష్ అనే టీఎంసీ ఎంపీని మీడియా గ్రూప్ సీఈఓ లాగా చేసేసింది. రెండోది, అక్కడ ఉండే లోకల్ టెలివిజన్ ఛానల్స్ని కొనడం, అలానే 5 లాంగ్వేజెస్లో ఉన్న 8 న్యూస్ పేపర్స్ని కొనేసింది. దాంట్లో 7 సిస్టర్ పోస్ట్, బెంగాలీ పోస్ట్ అనే 2 ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, ఆజాద్ హింద్ అనే హిందీ న్యూస్ పేపర్, ఇంకొన్ని బెంగాలీ, అస్సామీ, ఉర్దూ లాంగ్వేజ్లో ఉన్న పేపర్ను కొనేసింది. అండ్ అలానే తారా న్యూస్, ఛానల్ 10 అనే 2 న్యూస్ ఛానల్స్ కూడా కొనేసింది. ఇవి కొనడం వల్ల ఈ శారదా గ్రూప్ గురించి టీవీ ఛానల్స్లో ఎప్పుడూ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. మూడోది, బెంగాల్లో ఫుట్బాల్ అనేది చాలా ఫేమస్. అందుకే బెంగాలీ ఫుట్బాల్ క్లబ్స్లో శారదా గ్రూప్ స్పాన్సర్ చేసింది. దాంట్లో వీళ్ళు టీం వాళ్ళకి ఫండ్స్ ఇవ్వడం, ఫుట్బాల్ టీమ్స్ని హైర్ చేసుకోవడం, ఆఫ్రికా నుంచి అండ్ ఏషియాలో ఉండే వేరే కంట్రీస్ నుంచి ప్లేయర్స్ తెప్పించడం, అండ్ ఈవెన్ అర్జెంటీనా సూపర్ స్టార్ అయిన లియోనల్ మెస్సీని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆడిపించింది. ఇలా ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేసుకుంది. ఇంకోటి, బెంగాల్లో దుర్గా పూజకి ఈ శారదా గ్రూప్ వాళ్ళే మొత్తం ఖర్చు పెట్టుకోవడం, అంబులెన్స్ పెట్టియడం, ఇలా చాలా విధాలుగా జనాల్ని నమ్మించింది. ఒక సైడ్ నుంచి జనాల్ని నమ్మిస్తున్న ప్రాసెస్లో అక్కడి పొలిటీషియన్స్కి, పోలీసులకి చాలా డబ్బు కూడా ఇవ్వాల్సి వచ్చింది. అలా వాళ్ళని కూడా ఈ కంపెనీ కంట్రోల్లోనే పెట్టుకుంది. కొన్ని నెలల పాటు బాగానే అందరికీ రిటర్న్స్ వచ్చినాయి. కానీ ఆ తర్వాత ఒక 2 రోజులు ఆగండి, బ్యాంక్ ప్రాబ్లం నడుస్తుంది, లేకపోతే ఇంకొక వారం రోజులు ఆగండి, కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి అకౌంట్లో ప్రాబ్లం నడుస్తుంది, ఇలా ఆ మాటలు ఈ మాటలు చెప్పి కొన్ని రోజులు, వారాలు, ఈవెన్ నెలల పాటు కూడా ఆపుతూ ఉన్నారు. అప్పుడు జనాలకి డౌట్ రావడం స్టార్ట్ అయింది, ఇది ఏమైనా స్కామ్ చేస్తుందా అని చెప్పేసి జనాలు వీళ్ళతో వాళ్ళతో డిస్కస్ చేయడం, పోలీసులతో మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. బట్ అక్కడ పోలీసులు పైసలు తీసుకున్న వాళ్ళే, పొలిటీషియన్స్ పైసలు తీసుకునే వాళ్ళే కాబట్టి అలా కొన్ని నెలల పాటు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఎంత పెద్ద స్కామ్ అయినా ఎప్పుడో ఒకసారి కొలాప్స్ అవ్వాల్సిందే. అయితే 2013 జనవరిలో సెబీ వాళ్ళు మీరు జనాల నుంచి, ఇన్వెస్టర్స్ నుంచి పైసలు తీసుకోవడం ఆపేయండి అని చెప్పేసి ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ రెగ్యులేషన్స్కి తగ్గట్టుగా నడపండి అని చెప్తూ వచ్చింది. అప్పటికీ శారదా గ్రూప్ వినలేదు. జనాల నుండి శారదాకి పైసలు రావడం అనేది తక్కువైంది. అండ్ శారదా గ్రూప్ ఆ జనాలకు ఇస్తున్న ఇంట్రెస్ట్ పైసలు అనేది ఎక్కువైంది. అంటే ఈ స్కామ్ని ఆపాల్సిన టైం వచ్చింది అండ్ దీని నుంచి ఎస్కేప్ అవ్వాల్సిన టైం వచ్చింది అని చెప్పేసి కంపెనీ వాళ్ళకి అర్థమైపోయింది. కానీ అప్పుడే శారదా గ్రూప్ చైర్మన్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక పెద్ద షాక్ ఇచ్చిండు. ఏప్రిల్ 6, 2013 సంవత్సరంలో 18 పేజీల కాన్ఫెషనల్ లెటర్ని రాసి నేను నా తప్పు ఒప్పుకుంటున్నా, నేను నార్మల్ జనాల పైసలు తీసుకున్నా, అండ్ ఈ ప్రాసెస్లో చాలామంది దొంగ పొలిటీషియన్స్కి, పోలీసులకి, ఈవెన్ సీఎం అయిన మమతా బెనర్జీకి కూడా డబ్బులు ఇచ్చిన అని చెప్పేసి లెటర్లో రాసిండు. నేను ఇంతమందికి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినందుకు వీళ్ళందరికీ నా పైసల మీద కళ్ళు పడ్డాయి అండ్ నా దగ్గర నుంచి ఇంకా లాక్కోవాలని చూస్తున్నారు. ఈవెన్ మమతా బెనర్జీ చేసిన పెయింటింగ్ని 2 కోట్ల రూపాయలు పెట్టి కొనేలాగా చేసిరు. ఇలా నేను జనాల్ని మోసం చేసినందుకు ఈ పోలీసులు నా దగ్గర ఉన్న డబ్బుని తీసుకుంటున్నారు. నాకు ఈ ప్రెషర్లో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, అందుకే నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నా. బట్ వీళ్ళందరి గురించి మీకు తెలవాలని చెప్పేసి ఈ లెటర్ రాస్తున్నా అని చెప్పేసి ఒక 18 పేజీల లెటర్ రాసి పబ్లిష్ చేసిండు. చేసిన వెంటనే సగం ఇండియా మొత్తం షాక్ అయిపోయింది. ఈ లెటర్ ఎప్పుడైతే లీక్ అయిందో అప్పుడే అక్కడి కోల్కతా గవర్నమెంట్ వాళ్ళు ముందే ఒక ఎస్ఐటి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని పెట్టింది. వీళ్ళు ఈ శారదా గ్రూప్ నుంచి ఎలాంటి న్యూస్ బయటకు వచ్చినా కానీ వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. అలా అప్పుడే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు అండ్ సిబిఐ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ గ్రూప్ వాళ్ళని పట్టుకున్నారు. అండ్ ఆ తర్వాత ఈ శారదా గ్రూప్ చైర్మన్ని అరెస్ట్ చేసేసారు. దాని తర్వాత చాలామంది పోలీసులు ఏమన్నారంటే ఈ శారదా గ్రూప్లో ఉన్నటోడు వాడు ఎస్కేప్ చేసుకోవాలి అండ్ జనాల దగ్గర నుంచి సింపతి రావడం కోసం ఈ లెటర్ రాసి పొలిటీషియన్ని వేరే వాళ్ళ పేర్లు తీసుకొని తప్పుదారి పట్టిస్తున్నాం అని చెప్పేసి కొంతమంది చెప్పారు. బట్ ఇంకొంతమంది ఎలాగో ఈ మొత్తం పైసలు పెట్టేసి మునిగిపోయిండు, సో ఇప్పుడైనా నిజం చెప్పేద్దామని లెటర్ రాసిండేమో అని చెప్పేసి జనాలు అనుకున్నారు. బట్ ఎప్పుడైతే లెటర్ బయటకు వచ్చిందో మమతా బెనర్జీ ఒక 4 మెంబర్స్ని అపాయింట్ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ పెట్టి
ఈ స్కామ్ పైన ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది. అండ్ ఆ తర్వాత జనాల్ని కవర్ చేసుకోనిక చాలామంది పొలిటీషియన్లు, పోలీసులు వీళ్ళంతా సపోర్ట్లోకి వచ్చేసి వాళ్ళందరికీ ఏదో ఒక మాయమాటలు చెప్పేసి ఇది పెద్ద స్కామ్ కంపెనీ, ఇట్లా చేసింది అట్లా చేసింది అండ్ మనం కూడా తప్పు చేసామని చూపిస్తుంది అని చెప్పేసి అలా వాళ్ళంతా అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ సుదీప్ సేన్ సీఎంకి పైసలు ఇచ్చినా, పొలిటీషియన్స్కి పైసలు ఇచ్చినా కానీ స్కామ్ స్టార్ట్ చేసినైతే వాడే కాబట్టి చాలామంది జనాలు న్యూస్ ఛానల్స్ సుదీప్ సేన్ని అనడం స్టార్ట్ చేసినాయి. కానీ ఈ న్యూస్ వినగానే దాంట్లో పైసలు పెట్టిన వేల మంది కుటుంబాలు ఏం చేయాలో అర్థం కాక దాదాపు 200 మంది అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అండ్ ఈ 200 మంది చనిపోవడం వల్ల అందులో ఉండే వేల కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. అండ్ అలా స్కామ్ లీక్ అయిన తర్వాత సుదీప్ సేన్ పైన 98 కేసెస్ బుక్ అయినాయి. ఏప్రిల్ 2014లో 385 ఎఫ్ఐఆర్స్ ఈ కంపెనీ మీద బుక్ అయినాయి. సో వీడియో మధ్యలో నేను 4000 కోట్లు తీసుకున్నారు అని చెప్పిన కదా, బట్ అదొక ఎస్టిమేషన్ మాత్రమే. అయితే ఏప్రిల్ 14వ సంవత్సరంలో శారదా గ్రూప్ వాళ్ళు కట్టిన ఇన్వెస్టర్స్ పైసలలో 2394 కోట్లు రికవర్ చేశారు. అదే సంవత్సరం ఆగస్టులో అస్సాం హెల్త్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంట్లో సిబిఐ వాళ్ళు రైడ్ చేశారు. అండ్ అక్కడ నుంచి 3500 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. రీసెంట్గా జరిగిన వాటి గురించి చెప్పాలంటే 2023 సంవత్సరంలో ఈ శారదా గ్రూప్ వాళ్ళు అందులో ఉండే గ్రూప్ ప్రాపర్టీస్ని ఆప్షన్లో పెడితే దాన్ని కొన్నందుకు 22 కోట్ల రూపాయలు ఇప్పుడు వీళ్ళు కలెక్ట్ చేసుకోరు. సో ఈ విధంగా మొత్తం కలిపి ఈ శారదా గ్రూప్లో 20,000 నుంచి 30,000 కోట్ల వరకు స్కామ్ జరిగింది అని చెప్పేసి ఇప్పటికీ చెప్పుకుంటారు. బట్ దాని ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూనే ఉంది. సో సేమ్ ఇలానే రోజ్ వ్యాలీ అని చెప్పి ఇంకో స్కామ్ కూడా జరిగింది. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. ఆ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో రోజ్ వ్యాలీ స్కామ్ అని రాయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.